నాగరానికి మీకు అసలు సంబంధం ఏంది? అవాస్తవాల గురించి వాస్తవికమైన విషయాలు. బట్ మనం చేసే పాప పుణ్యాలను బట్టి మనం మనిషిగా పుట్టాలా లేకపోతే జంతువులాగా పుట్టాలని డిసైడ్ అవుతుంది. అలా లేదుగా, అది నిజం కాదా? ఆమెను డిమోటివేట్ చేయొద్దు అని మీరు అన్నారు. డిమోటివేట్ చేయొద్దు అన్నప్పుడు ఆమెకి శాపం దాక్తది అని మీరు ఎందుకు మాట్లాడి? ఇలాంటి వాళ్ళందరికి తగిలే శాపం చెప్పాము, ఈవిడకి తగిలే శాపం చెప్పలేదు. ఈమె కూడా లిస్ట్ లో ఉంది కదా మరి. ఈవిడ ఎక్కడ ఉంది అసలు? ఈవిడ మీకు దేవత రాదని చెప్పలేదు. ఆ అమ్మాయిని కాపాడాలి అనుకున్న మీరు మరి ఆ అమ్మాయిని ఎందుకు గెలవలేదు? ఆ అమ్మాయితో ఇంతవరకు ఎందుకు నేను కలవలేను. మీకు క్లియర్ గా మెన్షన్ చేశారు, ఇట్లా శిగం ఊగుతుంది ఒక ఆమె, ఇంకొక ఆమె నాగపాము అంటుంది అని. అడుక్కోవడానికి కూడా పనికి రాకుండా పాపాలు చేసిన వాళ్ళకి ఈ జన్మలో అదే దేహంతో ప్రాయశ్చితం చేసుకోనికి పుడతారని ఇప్పుడే మీరు అన్నారు. అది బీజం. మరి నాగలోకానికి సంబంధించిన దాని కదా. మీ నాగలోకంలో ఎన్ని ఇయర్స్ కి ఒక్కసారి వదిలేవాళ్ళు చెప్పు నాకు ఫస్ట్ చెప్పు. ప్రతి పౌర్ణమికి వదులుతాయండి. ప్రతి పౌర్ణమికి? నెలకి ఎన్నిసార్లు వస్తుంది పౌర్ణమి? ఏమో తెలియదు. తెలియదు. నీకు పౌర్ణమి తెలియదని నువ్వే అన్నావు తల్లి. నువ్వు అడిగావు, నువ్వు కరెక్ట్ రైట్ పర్సన్. పౌర్ణమి తెలియని నీకు దైవాదినం గురించి ఏం తెలుసమ్మా? ఇప్పుడు మీకు కూడా అన్ని తెలుసా? ఆమె నన్ను ఒక క్వశ్చన్ అడిగింది. ఆడ మేము నాగస్వరం ఊదేది ఒకటి ఫోన్ లో ఆడియో పెట్టిన అమ్మాయి మైకం వచ్చిందా? మీరు చూసారా? మైకం రాలేదు అసలు. ఆమె ఎట్లా అంటే ఇట్లా నాకు నాగస్వరం పెడితే నా మైండ్ చాలా ఇదైపోతుంది అని చెప్పా. నేను కంట్రోల్ లో ఉండలేదు. బట్ నాకు ఎక్కడ అనిపించాలి నువ్వు నాగస్వరం పెట్టినప్పుడు ఒక మైకంలో ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయినావని. కంట్రోల్ లో పెట్టి ఫస్ట్ ఆమె పాము అని కన్ఫర్మ్ అయితే కదా అక్కడ దాకా. మనం పాము అనేది ఒక మానవ శరీరాన్ని ఎత్తిన వాళ్ళు ఎలా కన్ఫర్మ్ అవుతారు నా తల్లి? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. ఈరోజు మన ముందు శివరుద్ర సాధువు గారు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం. మొన్న నాగరాణి ఆమె గురించి బయటికి వచ్చి ఆమె ఫేక్, ఆమెకి శాపం దాక్తుంది అని కొన్ని మాట్లాడిన మాటలకి వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఒకసారి దాని గురించి మాట్లాడదాం. నమస్తే గురువు. నమస్కారం. చెప్పమ్మా. సో మీరు నాగరానికి మీకు అసలు సంబంధం ఏంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ అందరి లోపల ఉంది. ఎందుకు మీరు ఆమె మీద రియాక్ట్ అయ్యారు? అసలు నాగరాణి అనే కంటే ముందు ఆవిడ ఒక భవిష్యాను పేరు ఏదో ఉన్నది ఆ అమ్మాయి. భవిత పుట్టింది ఇక్కడ తెలంగాణ. తెలంగాణ ఎక్కడ ఉంది? భారతదేశం. అఖండ భూమండలంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ శివరుద్ర సాధువుకి ఒక తొడ పుట్టినదని చెప్పి ధర్మ ప్రయత్నంలో తిరుగుతున్నాం. అలాంటి ఆ ఆడబిడ్డకి ధర్మమైన సంబంధం ఇప్పుడు లోకంలో జరుగుతున్న అవాస్తవాల గురించి వాస్తవికమైన విషయాలు మాట్లాడడానికి చెప్పాము. ఇప్పుడు మీరు అడిగారు అమ్మాయి పేరు అని, కానీ నేను అమ్మాయి పేరు ఇంతవరకు ఎక్కడ యూజ్ చేయలేదు. ఇక్కడ కూడా అమ్మాయి గురించి నన్ను క్వశ్చన్ ఏం వేశారంటే కొందరు వస్తున్నారు అని అన్నారు. మీకు క్లియర్ గా మెన్షన్ చేశారు, ఇట్లా శిగం ఊగుతుంది ఒక ఆమె, ఇంకొక ఆమె నాగపాము అంటుంది అని క్లియర్ గా మీకు అక్కడ మెన్షన్ చేసింది థంబ్నెయిల్ ద్వారా. నన్ను అడిగారు యాంకర్ క్వశ్చన్. నేనేమన్నా అంటే వాస్తవంగా ఈ విధముగా జరుగుతున్న ఈ తరుణంలో ఈ వయసుకు సంబంధించింది, ఒక జ్ఞానానికి సంబంధించింది ఉంటుంది అన్న విషయం నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఇక్కడ మీరు అడిగినది ఒక పేరు. ఆ అమ్మాయికి మీకు ఏంటి విషయాలు, ఎందుకు అడుగుతున్నారు శివరుద్ర సాధువు గారు అని అంటే, ఒకసారి అమ్మాయి మొహం గమనించి చూసారా మీరు? ఇంటర్వ్యూకి అయితే చాలా స్పష్టంగా చూసారు. హౌ ఇన్నోసెంట్ ఆ అమ్మాయి. ఆ అమ్మాయి అడిగిన ప్రతి ప్రశ్నలో పౌర్ణమి ఎప్పుడు వస్తుందో అని చెప్పలేకపోయింది. మీరు అడిగారు, నేను నిన్న నైట్ చూసాను మీ షో. పౌర్ణమి అనేది తెలియని ఒక అమ్మాయిని అంతమంది ఛానళ్ళు వాళ్ళు వెళ్ళి అంత గట్టిగా ప్రశ్నలు అడిగితే ఒక్కటి దానికి కూడా వాల్యూడ్గా రాలేదు అని మీరే చెప్పారు కదా. అలాంటప్పుడు ఆ అమ్మాయి సొసైటీలో ఏం వాల్యూ గెయిన్ చేయగలదు అంటే, ఈ రోజుల్లో ముఖ్యంగా నేను స్పందించడానికి గల కారణాలు కూడా ఏంటంటే, ఒక వ్యక్తి వచ్చాడు అక్కడికి. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. ఈయన గత జన్మలో మాకు సంబంధించిన వ్యక్తి అని అన్నది ఆ అమ్మ. అన్న తర్వాత గత జన్మలో వ్యక్తి వచ్చాడు అని అంటే ఎవరికైనా కూడా సంభ్రమాశ్చర్యమే. ఎందుకంటే ఛానళ్ళల్లో ఎన్నో జరుగుతున్నాయి, చూద్దాము. గత జన్మ అంట, ఈ జన్మలో ఏదో చేయాల్సిన దైవ కార్యక్రమాలు ఉన్నాయంటే చూస్తాం కదా. చూసేవరకు ఈయన గారు 60 సంవత్సరాలు ఉండి జీవితం అంతా సగం చూసి భార్య పిల్లలు ఒక లోకంలో ఉన్న వ్యక్తి అభంశుభం తెలియని ఒక అమాయకురాలు పక్కన వచ్చి కూర్చొని నాకు ఇక్కడ ఇలా ఉంది, నాకు అక్కడ అలా ఉంది అని చెప్పినప్పుడు నాకు రియాక్ట్ మొదలయ్యింది. ఎలా మొదలయ్యిందంటే,
వానికి అంటే తెలివి ఉంది, గొప్ప వ్యక్తి అయ్యాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇంకా జీవితంలో ఎలాంటి ఆలోచనలు చేయలేని పరిస్థితిలో ఉన్న ఒక అమ్మ అంటే ఒక చిన్న బిడ్డ భవితని అలా ఎలా మాట్లాడేస్తే మనందరం చూస్తూ కూర్చోవాలి? ఆ అమ్మాయికి రేపటి రోజు ఏమన్నా అయిందో అనుకో అమ్మ, రాత్రికి రాత్రి ఏదో జరగరాని సంఘటన ఎవరో వల్ల జరిగిందా అనుకోండి, మీరు బాధ్యత వహిస్తారా? యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నేను బాధ్యత వహిస్తానా? వచ్చి ఎవరు భవించరు, ఎందుకంటే ఆవిడ చేసుకుంది ఆవిడ అనుభవిస్తుంది అని అంటున్నారు కదా. నేను ఇప్పుడు ఈ రోజు ఛానల్ ద్వారా చెప్పేది కూడా పోలీస్ అధికారులకు ఏంటంటే అమ్మ, ఆ అమ్మాయిని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది. ఇప్పుడు తల్లి ఏం చేస్తున్నది? కూర్చోబెట్టి సమాధానాలు చెప్తుంది కదా మీతో. తల్లి ఏమైనా వ్యాలిడ్ గా చెప్పిందా? ఎవరు చెప్తలేరు, చెప్పలేదు కదా. కానీ మన మాట ఒకరు విన్నప్పుడే మనం వాళ్ళకి న్యాయం వాళ్ళు వినలేనప్పుడు ఎవరి ద్వారా వినిపించాలి ఇప్పుడు అని అంటే కావాల్సిన యంత్రాంగానికి దింపి వాళ్ళ ద్వారా మనం మాట్లాడి అమ్మాయిని కాపాడే బాధ్యత. అమ్మాయిని మనం క్రిటిసైజ్ చేయడమో లేకపోతే డిమోటివేట్ చేయడమో కాదు. అమ్మాయికి దైవభక్తి ఉన్నది, వాస్తవమే. దైవానికి సంబంధించిన శక్తి మీ దగ్గర లేదా? మీరు దైవ భక్తులు కాదా? మీరు కూడా భక్తులే కదా, నేను కూడా భక్తునే కదా. కానీ దీన్ని రుజువు చేసుకోవడానికి ఆవిడ ఎందుకు రావాలి అంటున్నాను నేను. ఎంతమంది లేరు రుజువు చేసుకున్నారు కదా. ఏం రుజువు చేసుకున్నారు? విజయనగరం వెళ్ళేసి మీరు అన్నట్టుగా ఏదో చేస్తున్నాం అని అన్నదమ్మా ఆవిడ. మరి విజయనగరం ప్రజలు కొంచెం తిరస్కరించారని కామెంట్లు కూడా పెట్టారు కదా. మరి నిజానికి వాళ్ళు తిరస్కరించాల్సిన అవసరం లేదు కదా. అక్కడ ఫస్ట్ ఆమె పాము అని కన్ఫర్మ్ అయితే కదా అక్కడ దాకా. మనం పాము అనేది ఒక మానవ శరీరాన్ని ఎత్తిన వాళ్ళు ఎలా కన్ఫర్మ్ అవుతారు నా తల్లి? మీరు నేను చెప్పిన ప్రశ్నలు బాగా గమనించాలి, సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒక మానవ శరీరం ఎత్తిన వాడు గత జన్మలో కూడా మానవ శరీరమే, ఇది రాసుంది పురాణాలలో. అంతేకాని ఒక జన్మలో నీవు పాము, ఒక జన్మలో నీవు ఇంకొకటి అయ్యి మరో జన్మలో మనిషిలాగా కావడం, ఇచ్చాధారి నాగలాగా కావడం అనేది కుదరదు, రాసి లేదు, అది కుదరదు, ఎక్కడ కూడా లేదమ్మా. లేదు. 36 పురాణాలు ఉన్నాయి కదా. ఏ పురాణాలైనా గురువుల గురించి చెప్పబడి ఉంటది, మంచి 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 గొప్ప వ్యక్తుల గురించి చెప్పబడి ఉంటది, స్త్రీమూర్తుల యొక్క వారి యొక్క పవిత్రత గురించి, వారు చేసిన గొప్ప కార్యక్రమాల గురించి చెప్పబడి ఉంటది. రెండవది పశువు సంపద గురించి, అంటే ఒక బసవ అంటే బసవన్న, సర్పం ఆదిశేషు, తర్వాత మళ్ళీ ఇంకొంచెం లోపలికి వెళ్తే గుర్రము, ఏనుగు దైవాధీనంలో ఉంటాయి. వీటికంటే ముఖ్యమైన స్థితిలో ఉండేది మత్స్య, తర్వాత తాబేలు. వీటన్నిటి గురించి అని ఇవి తాబేలు అని రాసున్నాయి, ఇది ఏనుగు అని రాసుంది. ఈవిడ గత జన్మలో ఇది ఈవిడ ఈ విధంగా ఉన్నదని ఎక్కడ రాసిలేదమ్మా. మరి అంతటి చిన్న లాజిక్ యూట్యూబ్ లో ఛానల్ వాళ్ళందరూ ఎందుకు పోయి ఆ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవట్లేరని అంటే, పర్సన్ ఎవరైతే ఇంటర్వ్యూ తీసుకుంటున్నారో, ఎవరైతే ఆ అమ్మాయిని క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళకి కూడా అంత ఆలోచన దైవం మీద లేదు కాబట్టి ఆ ప్రశ్నలు అక్కడ వేయలేకపోతున్నారు. ముమ్మాటికి కొంతమంది యాంకర్స్ బలంగా చెప్తారు, అంటే వాళ్ళు కొంచెం డివైన్ గా అడుగుతారు. ఈ అమ్మాయి దగ్గర మీరు అడగాల్సింది నాది 2వ జన్మ 3వ జన్మ అని అన్నది కదా, రుజువు అడిగారు. మనిషికి జన్మలు 84 జన్మలు ఉంటాయి. ఒక పశువుకి 84 జన్మలు ఉంటాయా, 7 జన్మలు ఉంటాయా, 10 జన్మలు ఉంటాయా? పరమాత్ముడు ఆజ్ఞ. మానవ శరీరానికి 84 జన్మలు ఉంటాయి, 7 జన్మలు కాదు మా తల్లి. మేము రుజువుతో చెప్తాను, ఒక మానవ శరీరానికి 84 జన్మలు, 7 జన్మలు భార్యాభర్తలకి. గుర్తుపెట్టుకోండి నా మాట, మంచి స్పష్టంగా వెళ్ళండి. 7 జన్మల కోసం ఈయన నాకు కావాలి, 7 జన్మలకు నాకు ఈమె భార్య కావాలి, 7 జన్మలకి మా బంధం బలంగా ఉండాలి అని చెప్పి కోరుకోబడ్డ అత్యంత ఉత్తమమైన ముహూర్తమే మాంగళ్య బలం. అంటే ఇక్కడ దాంపత్యానికి 7 జన్మలు ఉన్నాయి, మానవ శరీరానికి 84 జన్మలు ఉన్నాయి. ఇది కూడా రాసింది మన దగ్గర. ఎక్కడ రాసింది గురువు గారు అంటే ఒకసారి వెళ్ళండి కదా, పెద్ద పెద్ద వాళ్ళు చెప్తారు కదా. ఇప్పుడు చాలా మంది ఉన్నారుగా మనకి గుడిల దగ్గర ఉన్న వాళ్ళందరూ చెప్పేది కూడా అదే. అంటే సరైన అవగాహన పుస్తకం తెలిస్తే కదమ్మా మనకు తెలియాల్సింది కూడా. 84 జన్మలు మన దగ్గర రాసి ఉన్నాయి. ఇది ఎన్నో కలియుగం అమ్మా. మీకు తెలిసి నాకు తెలిసి మాట్లాడితే చాలా మంది కూడా తెలియాల్సింది, ఇది కలియుగం. ఇది ఎన్నో కలియుగం తెలుసా తల్లి? దిస్ ఈజ్ ద 28th కలియుగ, 28వ కలియుగం. అంటే ఈ సౌమ్య గారు, నేను, మీరు వీళ్ళందరం 27 సార్లు పుట్టాము ఆల్రెడీ. అంటే 27 సార్లు మునిగింది ఈ లోకము. మనిషిలాగానే పుడతావు. మరి కలియుగంలో మరి పశువులతో పాటు మనుషులు ఉన్నారు, మనుషులతో పశువులు ఉన్నారుగా. మరి ఒక యుగము అంతం పూర్తిగా కాదమ్మా, బాగా గుర్తుపెట్టుకోండి. అంతం ఎలా అవుతుందంటే, ఒక పురుషుడు ఒక స్త్రీ కడుపులో ఒక కారణ జన్ముడు పుట్టి అభివృద్ధి జరిగిన తర్వాత ఇది మళ్ళీ సనాతన ధర్మం అనేది ఋషి పరంపర అని చెప్పేసి సత్యయుగంలోకి అడుగు పెడతాం. మొత్తం అంతా యుగం మునిగిపోయినాక కొత్త వాళ్ళు రారు అక్కడికి. ఆది బీజం లేని నువ్వు ఎలా పుడతావమ్మా? మళ్ళీ కలి పురుషుడు కలి భగవానుడు పుట్టేది కూడా అలాగే. మీరు అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగింది మనిషిలాగే పుట్టామా, అలాగే పుట్టామంటే మనిషిలాగే పుడతామని కాశీలో రాసింది, వెళ్ళి చూడండి గోడల మీద. బట్ మనం చేసే పాప పుణ్యాలను బట్టి మనం మనిషిగా పుట్టాలా లేకపోతే జంతువులాగా పుట్టాలని డిసైడ్ అవుతుంది. అలా లేదుగా, అది నిజం కాదా? మానవ శరీరాన్ని ఎత్తిన తర్వాత నీవు అడుక్కోవడానికి కూడా పనికి రాకుండా పాకుతూ ఉంటావు నా తల్లి రోడ్డు పైన భిక్షాటన. అది కదా ప్రాయశ్చిత్తము. మనిషి శరీరం ఎత్తి మనిషి ద్వారా తప్పులు చేసి మనిషి ద్వారా నీ ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టి నమ్మిన వ్యక్తిని మోసం చేసి పశువులాగా పుడతావా పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి? ఎలా నీవు శరీరం ద్వారా మోసం చేశావో, ఎలా నీ శరీరం ద్వారా మంచి గొప్ప పనులను చేశావో,
ఆ ఘనకీర్తిని అందుకోవడానికి ఈ దేహం అవసరమా కాదా? ఈ అంటే దేహం ఇప్పుడు చాలా మనుషులుగా ముఖ్యమైనది. పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పాపాలు చేసిరని మీరు అంటున్నారా? చేస్తారు, పాపాలు కాదు, పాపాలు పుణ్యాలు రెండు ఉంటాయి అంటున్నాను. మీరు అన్నది ఏంది? పాపాలు చేసిన వాళ్ళు ఇలా పుడతారు అంటున్నారు కదా, మరి పుణ్యాలు చేసే వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేము మనం? పుణ్యాలు చేసిన వాళ్ళు కూడా పుడతారా? పుడతారు. ఎందుకు పుట్టారు? మరి పుణ్యం ఎలా పాకాలి జీవితం మొత్తం? మరి పాపాలు చేసిన వాళ్ళకి ఈ జన్మలో అదే దేహంతో ప్రాయశ్చితం చేసుకోనికి పుడతారని ఇప్పుడే మీరు అన్నారు. ఆది బీజం, మరి అది వంశం ఆది బీజం ఖచ్చితంగా నీ వంశంలోనే పుడుతుంది. మరి పుణ్యాలు చేసుకున్న వాళ్ళు పుట్టాల్సిన అవసరం ఏముంది అనేది నాకు క్వశ్చన్. 84 జన్మలు నువ్వు పుట్టాల్సిందే, పుట్టాల్సిందే. పుణ్యం చేసినా పాపం నీకు చేసినా. మానవ శరీరానికి అబ్రబ్రహ్మలోకం అండం పిండం బ్రహ్మాండాన్ని నడుపుతున్న నా తండ్రి పరమాత్ముడు ఆజ్ఞ ఆత్మశుద్ధి జరగాలి అని అంటే 84 జన్మలలో ఏ ఒక్క జన్మనన్నా నువ్వు పవిత్రుడు అయ్యి నీ శరీరాన్ని, నీ అంతరాత్మని, అంతఃకరణ శుద్ధిని కాపాడుకొని పరమాత్మ నీవే నాకు దిక్కు అని తెలుసుకునేంత వరకు ఈ ప్రాయశ్చిత్త జన్మలు పుణ్యమైన వాడికి పుడుతుంది, ప్రాయశ్చిత్తమైన జన్మలు పాపం చేసుకున్న వాడికి పుడుతుంది. పాపం ఉన్న వాడికేమో ఏ జన్మలోనన్నా మనము మంచిగా పరిశుద్ధంగా అంటే ఆ జీవితం అనేది పరిపూర్ణంగా అనుభవించి ఇది నాకు చాలు అని అనిపించి మోక్ష మార్గానికి వెళ్ళే ఒక మార్గం. ఎవరైతే పుణ్యవంతులు ఉంటారో ఆ మనిషి వల్ల 100 మందిని పుణ్యాత్ములను చేయాలమ్మా. గురువు లేని విద్య గుడ్డి విద్య అని చాలా మంది చెప్తారు కదా. మీరు అన్నట్టుగా ఒక వ్యక్తి రావాలి, ఒక పురోహితుడో లేకపోతే ఇంకెవరెవరో రావాలంటే అమ్మా, మరి ఆయన దగ్గర ఉన్న జ్ఞాన సంపద అంతా మరి లోకం మొత్తం ఎలా తెలుస్తుంది? మీకు తెలుసా అమ్మా, ఐన్స్టీన్ ఈ రోజు మనం అందరం కూర్చున్నాం, వెలుగు ఎంత చూస్తున్నాం కదా, ఆయన బ్రెయిన్ ఇంకా పొందపరిచింది కదా ఫ్రాన్స్ లో, బ్రెయిన్ పొందపరిచింది. ఆయన బ్రెయిన్ తో ఏమైనా చేయగలడా? ఏమి చేయలేడు. కానీ ఆయన ఏమి ఆలోచించగలిగాడు అనే ఉదాహరణ పెట్టారు అక్కడ. అంటే ఒక గురుస్థానం ఇచ్చారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, మంచి వాళ్ళని ఎందుకు పుట్టిస్తాడు? ఆయన జీవితం అయిపోతుంది కదా అంటే పరమాత్ముడి నిర్ణయం. నీ వల్ల ఎన్నెన్ని పనులు కావాలి, ఏమేమి చేయాలనేది ఆయన ఆజ్ఞ తల్లి. ఇప్పుడు నీ ఇంట్లో ఒకదాని మంచిదాని కాదు కదా, నువ్వు 100 మందిని మార్చాలి. నీకు 4 పిల్లలు పుడితే ఒకటి చెడ్డోడు పుడతాడు, వాడిని మార్చుకునే బాధ్యత కూడా నీ చేతుల్లోనే ఉంటుంది కదా. ఇవన్నీ ఆయనకు తెలిసింది. ఇంకమ్మా అయితే ఇప్పుడు మీరు మాట్లాడారు కదా గురువు గారు, దీనికి నేను అగ్రీ చేస్తా. ఇప్పుడు మీరు అన్నదానికి 84 జన్మలు ఉంటాయి అన్నారు, భార్య భర్తలు ఉంటారు, వాళ్ళకి 7 జన్మలు అని మీరు చెప్పారు. అది అగ్రీ చేస్తా. కోరుకుంటేనే, కోరుకోకపోతే అది కూడా లేదంటారు, ఉండదు. ఓకే, ఇప్పుడు మరి ఆమెను డిమోటివేట్ చేయొద్దు అని మీరు అన్నారు. డిమోటివేట్ చేయొద్దు అన్నప్పుడు ఆమెకి శాపం దాక్తది అని మీరు ఎందుకు మాట్లాడారు? ఆమెకు శాపం తగులుతుందని మాట్లాడలే. శాపము ఒక దేవత శరీరం మీదకి పోనీ ఒక ఆలోచనకి అనుకూలంగా లేకుండా పరిస్థితి రీతే మాట్లాడిన వాళ్ళకి, దేవుడిని అడ్డం పెట్టుకొని మాట్లాడిన వాడికి, దేవుడి విగ్రహాలకు సంబంధించిందో లేకపోతే దేవుడి యొక్క గుడికి సంబంధించిన ఏదైనా విధ్వంసకరమైన ఆలోచనలు కొంతమంది ఉంటారు. గుడులని గతంలో చాలా మంది ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉంటారు, దండయాత్రలు ఎన్నో జరిగాయి కదా. ఇలాంటి వాళ్ళందరికీ తగిలే శాపం చెప్పాము, ఈవిడకి తగిలే శాపం చెప్పలేదు. ఈమె కూడా లిస్ట్ లో ఉంది కదా. మరి ఈవిడ ఎక్కడ ఉంది అసలు? ఈవిడ మీకు దేవత రాదని చెప్పలేదు, ఇంతవరకు నాగదేవత నా శరీరం మీదకి వస్తుందని చెప్పలేదు. ఆ అమ్మాయి విగ్రహాలు తీస్తానన్నది మానవ శరీరం మీద. ఆవిడ నన్ను ఓపెన్ గా చెప్పింది అమ్మ నా తల్లి బంగారమ్మ విను, ఆమె నన్న చెప్పింది నేను తీస్తున్నాము, అక్కడ ఫలానా విజయనగరంలో ఉన్నాము అని చెప్పింది కదా. అలా చెప్పకుండా వచ్చినుంటే మీరు అన్నట్టుగా నీవెవరో దొంగనా దొరవా అని అడగవచ్చు, మీరు నీ క్వశ్చన్ అప్పుడు ఇవ్వచ్చు. ఈ అమ్మాయికి చెప్పలే నేను. దేవుడి విగ్రహాలని అక్రమంగా తీసిన వ్యక్తులు గాని, దేవుడికి సంబంధించిన విషయాలు అక్రమంగా ఆలోచన చేసిన వాళ్ళకి భిక్ష చేసి భిక్ష అడుక్కుందామన్నా కూడా వేయడానికి మనసు రాదమ్మా. అలాంటి పాపాన్ని 11 జన్మలు అనుభవిస్తారు అని చెప్పిన. 11 జన్మలు అంటే మీకు తెలుసా అమ్మ అర్థం ఏంటో? జన్మలు కాదు, 11 తరాలు. ఒక తరంలో నువ్వు అమ్మవైతావు, ఒక తరంలో అక్కవైతావు, ఒక జన్మలో నువ్వు భార్యవైతావు, ఒక జన్మలో నువ్వు ఇంకో చెల్లివైతావు కదా. ఇలా అన్ని తరాలకు అనుభవించే పరిస్థితిని ఇవ్వగలుగుతాడు పరమాత్ముడు అంటున్నాను నేను. ఈ అమ్మాయికి తగులుతుంది అని అమ్మాయి పేరు ఎత్తలేను. ఇలాంటి విషయ వివరణ చేసిన వాళ్ళకి ఏం చెప్పినా అది కూడా బాగా గమనించాల్సిన అవసరం. ఇప్పుడు ఈ అమ్మాయి పేరు తీసుకుని ఉంటామ్మా, అబ్సల్యూట్ గా నేను ఈ రోజు నువ్వు అడిగిన దానికి అవునమ్మా నేను అలా చెప్పాను అనేవాటుండే. అసలు ఆ క్వశ్చన్ అక్కడ యాంకరింగ్ చేశారు. యాంకర్ చెప్పిన తర్వాత నేను ప్రశ్నలకు సంబంధించిన విషయం చెప్పాను, కానీ ఒక దేవత విషయ వివరణ, ఒక దేవుడు వచ్చిన శరీరం గురించి, ఒక దేవుడితో వచ్చిన శరీరం తర్వాత జరగవే విషయాల గురించి చెప్పలేను. నేను అక్కడ ఏం చెప్పినంటే భవిష్యత్ ప్రణాళికలు ఏ విధంగా జరుగుతాయి దైవ శాసనం ఉన్న నా ఋషి పరంపర్యలో అని చెప్పాను. నేను కొంచెం డీప్ గా వెళ్ళాలి మీరు. నేనేం చెప్పాను అక్కడ? ఒక శరీరం మీద ఇలా అన్నారు, ఒక శరీరం మీద అలా అన్నారు అని అంటే అర్హతలు నియమ నిబంధనలు ఎంతమంది లేరమ్మా ఈ రోజు ఛానల్లో చూడండి, కొన్ని లక్షల మంది భక్తితో బోనాలు ఎత్తిన వాళ్ళు, మేమే దేవాది దేవతలం అని చెప్పి వాళ్ళు వస్తుంటే కాళ్ళకి నీళ్లు పోసి కాళ్ళ కింద చీరలు వేసి పువ్వులు వేసి మొక్కిన వాళ్ళందరూ ఉన్నారు కదా. వాళ్ళు రుజువు చేయబడ్డారు కదా. నేను వారిని ఉద్దేశించి రుజువు గురించి మాట్లాడినా నేనేమన్నా? వయసుతో సంబంధం లేకుండా అవగాహన లేని ప్రశ్నలు, ఆలోచనకి కూడా విరుద్ధముగా నీకు పౌర్ణమి తెలియదని నువ్వే అన్నావు తల్లి. నువ్వు అడిగావు, నువ్వు కరెక్ట్ రైట్ పర్సన్. పౌర్ణమి తెలియని నీకు దైవాదినం గురించి ఏం తెలుసమ్మా? ఒక నాగలోకం గురించి ఏం తెలుసు? నాగలోకం ఎవరిదమ్మా? అసలు ఎక్కడుంది నాగలోకం?
నాగలోకం అనేది ఎవరికైనా తెలుసా? సగం మందికి యూట్యూబ్లో ఛానళ్ళ వాళ్ళకి చూడడం తప్పితే అసలు నాగలోకం అనేది ఆదినాల్లో ఎవరి చేతిలో ఉందనేది ఎవరికి తెలియదు. దానికి రాజు ఎవరు, ఆ రాజుకి కుటుంబం ఎక్కడి నుంచి వచ్చింది, అసలు నాగలోకానికి మానవ లోకానికి సంబంధం ఏమిటి, మానవ లోకంలో దేవుళ్ళ దగ్గర ఎందుకు ఉంటాయి ఈ పాములు, మనల్ని ఎందుకు కరుస్తాయి, దానివల్ల విషం మనకి ఎందుకు ఎక్కుతుంది, మన మానవ శరీరానికి సర్పదోషాలు ఎందుకు ఉంటాయి, కుజ దోషాలు ఎందుకు ఉంటాయి, కొంతమందికి పెళ్లి కావట్లేదు, కొంతమందికి ఎదురు రావట్లేదు అంటే దోషాలు ఉన్నాయి నాయన. శ్రీకాళహస్తిలోకి వెళ్ళి మనం పూజ చేసుకుంటే పోతాది అంటారు కదా, దీని అంతరార్థం ఎందుకు తెలియదు మరి? ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఒక శక్తికి ఇన్ని వివరణలు రాసి ఉన్నాయి మన బుక్స్ లో. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే మన దగ్గర చాలా మంది దేవతలు దేవత శరీరం మీకు వచ్చిన వాళ్ళు ఏమంటారంటే మాకు ఇది తెలుసు అని అంటున్నారు. నేనేమంటున్నా నీకు ఏమి తెలుసు అని అడిగిన నేను ఎవరిని, ఈ విషయంలో ఇట్లా వయసుతో సంబంధం లేని వ్యక్తులు వచ్చినారు అన్నప్పుడు రుజువు చేశారు మీరే వెళ్ళి. నేను ఇక్కడ క్వశ్చన్ నేను ఏమేశాను, జమదాగ్ని ఎవరు అని వేశాను. రేణుకా ఎల్లమ్మ తల్లి భర్త. అసలు ఆయన భర్త కాకముందు జమదాగ్ని ఎవరు తెలుసా అమ్మ? 7వ వాడు ఋషి పరంపరలో సప్త మహర్షులలో అయినా మనకి ఇంటికి మన గోత్రనామాలు వస్తాయి కదమ్మా. ఇప్పుడు నాది శివయ్య గోత్రం, ఇంకొకళ్ళది మార్కండేయ గోత్రం ఉంటది కదా, ఆ గోత్రనామాలలో జమదాగ్ని గోత్రం ఉన్నది మన దగ్గర. ఆయన ఋషివర్యుడైన అలాంటి మహానీయుడి యొక్క స్థితిలో ఉన్న అర్ధాంగి అంటే నా తల్లి ఎల్లమ్మ తల్లికి మనం ఇచ్చే మర్యాద ఇదా? నేను చెప్పిన ప్రశ్న బాగా డీప్గా ఆలోచించండి. ఎంత బాగా అవుతుంది మనసుకు. ఆమె ఎన్ని కష్టాలు పడి వచ్చింది ఈ రోజు, ఆమె నరకయాతన పడి వచ్చినది. తల్లిని నరికిన పరశురాముడు ఉన్నాడు, అసలు తల్లిని ఎందుకు నరికాడు పరశురాముడు తెలియదు లోకంలో, మనం ఉన్నాము నా తల్లి. అలాంటి నా తల్లిని అవగాహన లేకుండా మీరందరూ శరీరం మీద తేవడం ఎందుకు అంటున్నా నేను. తెచ్చుకున్న వాళ్ళు 100 మంది ఉన్నారా, భక్తి రుజువు అయిందా? నేను వాళ్ళని ఉద్దేశించి ఎక్కడ అనలేదు. నేను ఇంతవరకు అనలే అమ్మా, నాది లూజ్ టాక్ కాదు. నేను ఎప్పుడు మాట్లాడినా కూడా చాలా చాలా వైల్డ్గా ఉన్నది, నెగిటివ్ అనేది కాదమ్మా, ఈ విధంగా పాజిటివ్ ఉంటుందని 100ల సంఖ్యలో ప్రశ్నలు ఇచ్చాను నేను. ఎందుకు చెప్తా అంటే అమ్మా, మనం మాట్లాడేదే నిజం అనుకుంటున్నారు అక్కడ అందరూ. కొంతమంది అమాయకులు ఉన్నారు, కొంతమంది బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది బాగా బాగా మేధావులు ఉన్నారు కదా. మరి ఇంతమంది మేధావులలో ఒక 2-3కే ఇంటర్వ్యూ ఎందుకు పోయింది మనది? వీళ్ళు ఇదే నిజం అని చెప్పేసి దాన్నే నిజం అని చెప్పి చాలా మంది నమ్మేస్తే బాగా గమనించాలి. తల్లిని నేను ఎక్కడో తక్కువ అంచనా చేయలే. పరశురాముడు, మేము పరమశివుడి మహాభక్తులం మేము. నేను ఒక కట్టర్ హిందూ అని అంటాము, శివుడికి విర్రవీగే భక్తుని నేను. నా గురించి మీకు తెలుసు కదా, త్రిశూలం పట్టుకొని రోడ్డు మీద నన్ను చూసి ఎంతమంది ఎంత అవహేళన చేసినా కూడా నేను ఒక రకంగానే వెళ్తా. ఇది జుట్టు చూసి నవ్వుతారు చాలా మంది. మేము శివభక్తులం. ఎక్కడో మీరు నన్ను ఎన్నిసార్లు మీరు కాలేదు, రోడ్డు మీద కలిసారుగా, నేను అక్కడే కూర్చొని ఉంటా కదా. నా భక్తి ఇదని నేను చెప్పుకోవడానికి నాకు సిగ్గు లేదు, నా భక్తి ఇదని చెప్పేసి నాకు పౌరుషం ఉంది అంటే అమ్మా, ఇది నా ఋషి పరంపర సనాతన ధర్మం, ఇది నాకు హక్కు ఉంది ఇక్కడ. మరి శివ భక్తులు అని చెప్పుకునేటోళ్ళు కొంతమంది బూడిద పూసుకుంటారు కదా, విభూది చితాభస్మం రాసుకునే హక్కు ఉందే నా తల్లి. ఎందుకు రాసుకుంటారు తెలుసా అమ్మ? చితాభస్మం అష్టసుగంధాలతోని దాన్ని కాలుస్తారు. ఇప్పుడు ఏం గట్టి కాలుస్తున్నారు, ఎలక్ట్రిక్. ఒకప్పుడు గంధపు చెక్కలు, ముఖ్యంగా గంధపు చెక్కలు, వేప చెక్కలు, తర్వాత మారేడు చెక్కలు, తర్వాత 27 నక్షత్రాలకు సంబంధించిన జాతులు, ఇట్లాంటి కొన్ని చెట్లతో కాల్చినప్పుడు ఈ యొక్క శరీరం అంతా శుద్ధపరచబడుతుంది. ఆ శుద్ధపరచబడిన తర్వాత ఆ వనమూలికల సముదాయం అంతా కాలిన తర్వాత ఇట్ ఈస్ లైక్ ఏ ధన్వంతరి, ఔషధ గుణాన్ని వచ్చిన తర్వాత శరీరాన్ని కాపాడుకోవడానికి పెడతారు. పిచ్చి వెర్రితో పెట్టరు. చితాభస్మాన్ని కాశీలో కూడా మొట్టమొదట ఆ రోజు చనిపోయిన శవం నుంచి తీసుకొచ్చి తండ్రికి భస్మాధారణ చేస్తారు. ఇలాగా ఎందుకు చేస్తారు? అక్కడ ఎందుకు అదే ఎందుకు పెట్టుకుంటాం మనం? ఎందుకు పెట్టుకుంటారంటే ఇందులో ఇంకోటి ఏం రాసిందంటే, నా బిడ్డలే కదా నా దగ్గరకు వచ్చింది, నా పిల్లలని నేను నాకు అల్లుకోకపోతే జీవితం మొత్తం నన్ను కలవలేరు, నా బిడ్డలు జీవితం మొత్తం నన్ను కనిపెట్టలేరు, నేను నా భక్తుడిని, నేను ఒక దేవుడిని, నేను ఈ ధర్మం ఇచ్చా, ఇది పుణ్యం ఇచ్చా, నన్ను కనిపెట్టలేరు కదా, కనీసం ఇప్పుడన్నా నన్ను నమ్ముతారేమో అని తండ్రి ఇలా కోసుకుంటాడమ్మా. శ్మశానంలో కూర్చొని ఆడతాడు కదా, శ్మశాన నివాసి ఎందుకు? శివుడి లింగంలో శివుడు ఉన్నాడో లేడో, కానీ నా తల్లి శ్మశానంలో మాత్రం శివుడు ఉంటాడు. ఇది రుజువు చేయబడింది మన దగ్గర. ఎందుకంటే అక్కడ విగ్రహ రూపంలో కూర్చొని కనబడతాడు, శివలింగంలో శివుడు లింగం రూపంలో కనబడతాడు. అలా ఆయన నా పిల్లలు మీరందరూ నా విభూతి అంతా వేసుకుంటూ ఆడతాడు. ఈ విధంగా రాసుకున్నాయి శాస్త్రాల్లో. పిచ్చి వెర్రితో రాసుకోరు అక్కడ. ఈ రోజు కాశీలో అక్కడ ప్రయాగరాజులో జరుగుతుంది కదమ్మా, ఆ కుంభమేళలో లక్షల మంది అఘోరాలు వచ్చారు. ఇంతకుముందు మనం చూడలే, ఈ మధ్య అయితే చూస్తున్నాం కదా. ఒక్కరన్నా చితాభస్మం లేకుండా ఉన్నారమ్మా. చితాభస్మం ఎందుకు రాసుకున్నారు? శరీరానికి మంచులో ఉంటారు, క్రిమి కీటకాల గురించి, ఆరోగ్యాల గురించి, అంతకు మించి పరమాత్ముడు ఇచ్చిన మహాప్రసాదం. మేము కూడా మీలో, మీరు కూడా మాలో అన్న ఐక్యతకి చచ్చిన శవంది రాసుకుంటారా అమ్మా? ఎవరైనా పక్క నుంచి పోతేనే మూసుకుంటామమ్మా. అలాంటిది చితాభస్మం రాసుకున్నవాడు అపవిత్రుడు ఎలా అవుతాడు తల్లి? ఇది తెలుసుకోవాలి అంటున్నా నేను. చాలా మంది అంటారు మనల్ని, ఓ ఇలా బొట్టు పెడితేనే భక్తుడా, ఇలా పెడితేనే భక్తుడా అని. అంటే ఇలా పెట్టకపోతే ఈ రోజు రుజువులు లేవుగా మన గ్రంథాల్లో. రుజువు చేయించుకోవాల్సిన అవసరం ఏమున్నది అంటున్నా. మీరు అన్నది ఏంటంటే నువ్వు అలా ఉండిపోయావు, నీ శాస్త్రం తెలియదు, నీ గ్రంథము తెలియదు, నీ ఇతిహాసము తెలియదు, నీ తల్లి గౌరవం తెలియదు. ఆస్తి చేయకపోతే తల్లిని కొడతావు, రోడ్డు మీద గుంజుకొచ్చి జుట్టు పట్టి పీకేస్తున్నాడే ఒకడు అదే ఊర్లో. ఏమి నీ తల్లి నీకు కారం ముద్దలు తిని
కమ్మటి పాలిస్తే ఇచ్చిన విలువ అదా? అమెరికాలో పోయి సెట్ అయ్యి నెలకి 20,000 ఇస్తావా? అనాథాశ్రమంలో తింటుంటారే, బుక్కకి బాధ పెడుతున్నాను. నీది ఒక జన్మ, మానవ శరీరం ఎత్తిన జన్మ నాది. కోడలు వచ్చేసింది కదా అని అత్తలు వచ్చింది కూడా ఎందుకమ్మా నెగ్లెక్ట్? నేను చెప్పేది వాళ్ళ గురించి తల్లి. ఇప్పుడు దేవుడు రాడు, దేవుడు ఏంది అనే విషయం నేను ఎక్కడా మాట్లాడలే. భగవంతుడు భారతదేశం మొత్తంలో పాకున్నాడు, భూమండలం మొత్తం పాకున్నాడు. మనము రుజువు చేసుకోవాల్సిన సమయం ఇది కాదు. గురువులు ఉన్నారు, గురువులు ఉన్నారు. కొత్త వ్యక్తులకి పరంపర ఏందమ్మా? ఒక మాట ఆలోచించు. ఒకప్పుడు తెలంగాణలో 7 అక్క చెల్లెలు ఉన్నారు. 7 అక్క చెల్లెల పైన 3 ఉన్నారు. ఆ 3 ఆది దేవతలు ఎవరు తెలుసా తల్లి? సరస్వతి మాత, లక్ష్మీ మాత, పార్వతి మాత. వీళ్ళు 3 దేవాది దేవతలు. వీళ్ళకి పెళ్లిళ్ళు అయ్యాయిగా. సరస్వతి మాతకి అయ్యింది, బ్రహ్మదేవుడికి అయ్యింది. వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళే ఆది బీజం. వాళ్ళకు పుట్టిన వాళ్ళే 3 దేవతలు. వాళ్ళు ఎలా పెట్టుకొచ్చారు, ఎలా పుట్టారు అనడం కాదు. మళ్ళీ వాళ్ళు శారీరకంగా పుట్టారా, శరీరంతో పుట్టారన్నాడు కాదు. దైవాదినంతో మీరు నన్ను ఏ విధంగానైనా చేయండి, చెట్టుకు పూజించిన, వేప చెట్టుని పూజించిన నేనున్నా అని చెప్పి రుజువు చేసి నిన్ను ఆయన దగ్గరికి రమ్మన్నాడు. వీళ్ళు ఆవిడ శరీరం మీదకి వస్తున్నది అని చెప్పేసి కొంతమంది చెప్పి అవహేళన చేసినట్టే కదా దేవుళ్ళని. ఈరోజు చాలా మంది వచ్చారమ్మా, నాకు చాలా ఆనందం. నన్ను కూడా చాలా మంది అడుగుతున్నారు ఆయనకి ఏం తెలుసు అని. నిజం ఏందో తెలుస్తుంది కదా ఈరోజు. ఆ 2 కాపాడారా పిల్లల్ని? ఆయన ఎవరు వెళ్ళారా అక్కడికి? మీరందరూ వెళ్ళారు కదా, ఆ అమ్మాయి పేరు తెలియదు, అక్కడ ఊర్లోకి వెళ్ళారు. నౌ షీఈ్ అ ఫ్రీ బర్డ్. మొన్నటి దాకా ఎంత రెస్ట్రిక్షన్స్ ఉండే అమ్మాయి, ఎవడొస్తారా తెలియదు, నిజమా అబద్ధమా తెలియదు, ఏం క్వశ్చన్లు ఏం ప్రశ్న లేదు. గుడి కట్టేది అనేది అమ్మాయిది నిజమే. మనం గుడి గురించి మాట్లాడడం నా తల్లి ఇక్కడ ఏం మాట్లాడతాం తెలుసా? నీ మీదకి వస్తాడా? వస్తే దేవతకు తెలియదా? ఆడికి నిధులు తీయాలని తెలియదా? మనం వేసే ప్రశ్నలు ఇవి. అమ్మ గుడి కడతా అన్నావు కదా నా తల్లి, మరి మేము అందరం ఏకంగా ఉన్నామని ప్రశ్నేషన్ ఉంటే ఈ అమ్మాయి పరిస్థితి ఈరోజు అలా రాకపోయేది. ఈమె ఏం చేసింది? స్టూడియోలో కూర్చొని సిగమూగేసరికి దేవతలకి ఒక స్థితిగతి, ఒక పరిస్థితి, పురాణం, స్థల పురాణం, వివరణ, స్థల వివరణ మరియు జన్మ, ఆ జన్మ యొక్క ఆది బీజం. ఇంత డీప్గా పోతాయి కదా మా అమ్మ. ఇవన్నీ వదిలిపెట్టేసడానికి ఈరోజు అమ్మాయి ఆ విలువ కోల్పోయింది. విలువ కోల్పోకుండా ఎంతమంది మనకి ఈరోజు ఉజ్జయిని మహంకాళి దగ్గర చూస్తే ఏ మహంకాళి ఎక్కడొచ్చిందో తెలియదు, అంత అందంగా తయారై వస్తారుగా బోనాలు ఎత్తుకొని. ఎల్లమ్మ గుడి దగ్గర ఎంతమంది ఎత్తుతారు? మాకు గౌరవం లేదా? మేము ఇక్కడ పుట్టిన వాళ్ళమే కదా. నేను పుట్టింది జియా కూడా, నాకు తెలుసు కదా ఈ సంప్రదాయం. కొంతమంది అంటారు దేవుళ్ళు లేరు, ఈయనకి ఏం తెలుసు అని అంటారు కదా. ఇక్కడ అన్నీ తెలిసిన వాడితోనే ఉంది సమస్య. బాగా గుర్తుపెట్టుకోండి, సమస్య ఏమి తెలియని వాడికి నేర్పించవచ్చు, కొంచెం తెలిసిన వాడికి నాయన నువ్వు అబద్ధమో నిజమో అని చెప్పొచ్చు. అన్నీ తెలిసిన వాడు ఏడా నిలబడుతున్నాడు తెలుసా అమ్మా? అధర్మం వైపు. ఇప్పుడు మీకు కూడా అన్నీ తెలుసా? నాకు తెలియదు. ఇంతవరకు నేను చెప్పాను? మీరు నన్ను ఎప్పుడన్నా అడిగారా? ఓ నీకు ఇది వస్తా నన్ను అడిగారా? నేను ఏ రోజు చెప్పలేను. నేను ఏం చెప్తున్నా అంటే మన సాంప్రదాయంలో ఆడపిల్లల్ని కాపాడాలి. నా వర్షన్ కూడా మెయిన్ అదే కదా తల్లి. ఇప్పుడు ఆ రోజు అఘోరి వచ్చిందమ్మా. నేను అఘోరి గురించి నా ఇంటర్వ్యూలు అయితే చాలా ఎక్కువ వచ్చాయి. ఆ 2 నెలల్లో హెవీ ఇంటర్వ్యూస్ నావే ఉన్నాయి. నేను ఏం చెప్పినా తెలుసా అమ్మ? ప్రతి ఇంటర్వ్యూలో దుస్తువుల గురించి మాట్లాడా. నేను ఎక్కడన్నా నీకు శక్తి లేదు, నువ్వు దేవుడు కాదు, నువ్వు త్రిశూలం దేవత అన్నా నా అమ్మ. నేనేమన్నా దుస్తువులు నా సాంప్రదాయానికి చాలా విలువైనవి. ఆ దుస్తులు లేని సమక్షంలో చాలా 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 ఇబ్బందులు పాళ్ళవుతాము. మన దగ్గర స్త్రీకి చాలా శక్తి ఉంది అని చెప్పాను. ఇన్ని ప్రశ్నలు నేను చెప్పినా కదా తల్లి. ఇన్నిట్లలో మరి నేను ఎక్కడ తప్పైనా? దుస్తులు వేసుకోమని చెప్పడానికి నాకు శాస్త్రం అవసరమా? దుస్తులు వేసుకోమని చెప్పడానికి నాకేమైనా విద్య అవసరమా? లేకపోతే శివుడు వచ్చి నాకు ఆది బీజం ఇవ్వాలా? దుస్తులు అనేది రాసిందిగా మన దగ్గర. మరి నేను అలాంటి విషయం చెప్తే తప్పేలా అవుతానమ్మా? ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో క్వశ్చన్ చేయలే నేను ఇంతవరకు. ఈ అమ్మాయి విషయంలో నేను వేసింది ఏంటంటే ఆర్గనైజింగ్ చెప్పిన అందరం కాపాడాలి. ఆ అమ్మాయిని కాపాడాలి అనుకున్న మీరు మరి ఆ అమ్మాయిని ఎందుకు గెలవలేదు? ఆ అమ్మాయితో ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదు? ఎవరిని? ఆ నాగరాణి. నేను కలవలేను కాదు తల్లి. నేను యాక్చువల్లీ ఎందుకు కలవలేదు అంటే నేను 4-5 రోజులు లేను, పండగ నుంచి లేను. నేను నైట్ టైం చెప్పిన అవైలబుల్ ఉన్నా అమ్మ నేను వస్తా అని చెప్పి. నేను మాట్లాడినా మీరు ఆమెతో ఫోన్? నేను ఈ ఇద్దరితో మాట్లాడలే. నేను ఎందుకు మాట్లాడలేదంటమ్మా, నాకు అసలు వాళ్ళ సంబంధం లేని వ్యక్తులు. ఎందుకు అడగండి, నా వర్షన్ ఒకలా ఉంటుంది. ఇప్పుడు నేను వాళ్ళని వెళ్ళి కలిసి నేను వెళ్ళాలనుకుంటున్నా, రేపు ఎల్లుండి వెళ్ళి ఏమందాం అనుకుంటున్నా. మొట్టమొదటి ఒకటి ప్రశ్న, భక్తి వేరు, భక్తిని చూయించే పద్ధతి వేరు, దేవత గుణాలు చూయించడం వేరు, దేవత శరీరం మీదకి వచ్చడం వేరు కదా. దానివల్ల వ్యక్తిగతంగా మనస్సాక్షి ఉంటది కదా తల్లి. ఈ మనస్సాక్షికి తెలిసి ఉంటది కదా ఆవిడ శరీరంలో ఎవరున్నారనేది. ఇది తెలుసుకోనంత వరకు ఆ అమ్మాయిలకి సెక్యూరిటీ లేదు. ఈ రోజు మీకు తెలుసా అమ్మా, నేను ముమ్మాటికి చెప్తా, నా పేరు శివరుద్ర సాధు, నేను ఏడుంటా, ఏం చేస్తా అన్ని తెలుసు కదా. మీరందరూ ఏకమయ్యి మీకు తెలుసో తెలియక మీరు చేసిన ఏ పొరపాటు చేసిరో, ఆ అమ్మాయిని కించపరిచారా లేకపోతే గట్టి అడిగారో తెలియదు, కానీ మీరు సేవ్ చేశారు ఆ 2 అమ్మాయిలు. నేను దానికి అప్రిషియేట్ చెప్తా. ఎందుకంటే ఎలా సేవ్ చేశారనంటే ఆ అమ్మాయి రాను 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 ఎంత పెద్ద ఉచ్చుల పడేదో. ఇలాంటి ఎన్నో జరుగుతున్నాయి కదా. రేపటి రోజు ఏదైనా జరిగింది అనుకోండి, ఎంతమంది ఇప్పుడు వాళ్ళందరూ చాలా మంది శివసత్తులు వాళ్ళు ఏమంటున్నారంటే ఏమన్నా జరుగుతా ఏమిటి, ఈరోజు మనం గట్టిగా మందలించి ఏం చేసాం వదిలేస్తే
ఆ భయం వచ్చేసి రేపు సెక్యూర్ అయిపోతుంది. ఇండైరెక్ట్ గా మనం కాపాడాం కదా, కాకపోతే కొంచెం హార్ష్గా వెళ్ళాము మనము, కంటిన్యూగా ప్రోటోకాల్ ప్రకారంగా పోయినాం కాబట్టి కొంచెం ఒక వారం 10 రోజులు బాధ. ఆ తర్వాత అమ్మ దే ఆర్ ఫ్రీ బర్డ్స్. వాళ్ళని పెళ్లి చేసుకోవాలన్నా కూడా ఇట్లా ఉన్నదంటే ఎవరైనా వస్తారా తల్లి? తక్కువ అంచనా. ఇప్పటికే కామెంట్లు చూస్తే నాకు ఆ అమ్మాయి పంపించింది కామెంట్లు, ఎన్ని చెడ్డ కామెంట్లు ఉన్నాయి తెలుసా అమ్మ, అంత అసహ్యంగా కామెంట్లు వస్తున్నాయి కింద తెలుసా. వీళ్ళు ఉండడం వల్లనే అట్లాంటి వస్తున్నాయి కదా, అలా పెడుతున్నారు కదా. ఇవన్నీ ఎందుకు? నిజమైతే నీకు ఇవి రావు కదా, నేను అనేది అది. కాబట్టి ఇప్పుడు మీరు కాపాడడానికి ముఖ్యమైన కారణం అదే అంటున్నా. వారం తర్వాత ఇవన్నీ రావు. ఆ అమ్మాయి కనబడదు, ఛానల్లో ఉండదు, ఎక్కడ ఉండదు. నిజంగా దైవ సంకల్పం ఉంటే అమ్మ పరమాత్ముడు తీసుకుంటాడు. ఉడతకి ఏమవసరం తల్లి? రామసేతు కట్టడానికి అలా ఒక చిన్న ఇసుకెళ్తే రాముడు 3 గీతలు గీసి ఇప్పటికీ ఆ రామనామాలు పెట్టాడుగా. పశువుకి కూడా పరమాత్ముడు ఆజ్ఞయగలడమ్మా. కాబట్టి ఏంటంటే తండ్రి, ఇప్పుడు అమ్మ నాగదేవత వీళ్ళందరూ వచ్చి నీకు అవకాశం ఇస్తుండవచ్చు, సమయం ఉన్నది, కానీ దానికి కొంచెం అనుభవం చాలా అవసరం పడుతుంది తల్లి. ఎప్పుడైతే మనుషులు మనల్ని విమర్శిస్తారో అప్పుడు మాత్రమే మనకు జ్ఞానం వస్తుందా? అప్పటిదాకా ఇప్పుడు నువ్వు కరెక్ట్ క్వశ్చన్ అడిగావు. ఇప్పుడు విమర్శించారు, ఎవరు విమర్శించారు? వెన్ షీ ఈజ్ ఇన్ ఎ నెగటివ్ థాట్. ఇఫ్ పర్సన్ సిట్స్ ఇన్ ఎ పాజిటివ్ వే, వీ కెనాట్ జడ్జ్ హిమ్. ఇప్పుడు వాళ్ళు నెగిటివ్ లో ఉన్నారని మీకు ఎలా తెలిసిందంటే యువర్ ఇన్ యాంకరింగ్ ఫీల్డ్. అలాగే మేధావులు ఉన్నారు ఛానల్లో చూసేవాళ్ళు, వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు, నిజమా అబద్ధమా. నేను ఈరోజు నేను వచ్చి కూర్చున్నా, మీరు నన్ను అడిగారు కదా, నాకంటే శక్తివంతమైన వాళ్ళు, నీకంటే గొప్పగా అడిగే వాళ్ళ ఛానళ్లలో ఉన్నారు. వాళ్ళందరూ వేసే ప్రశ్నలే ఈ రోజు మిమ్మల్ని టైట్ చేశాయి. అలా ఆ అమ్మాయి పాజిటివ్ ఉంటే వాళ్ళందరే ఆదిపరాశక్తులు అయ్యేటోళ్ళు శక్తిగా. అలా ఎంతమంది గురువులు ఉన్నారు కదా, ఎంతమంది గురువులు ఉన్నారు కదా. ఒక దగ్గర మన దగ్గర కొంతమంది బోనాలు ఎత్తుతారమ్మా, నేను పేరు తీయలేను, వాళ్ళు బోనం ఎత్తుతాయమ్మా, చూడడానికి అసలు కళ్ళు సరిపోవు తల్లి. అట్లాంటి వాళ్ళు ఉన్నారుగా. వాళ్ళని నేను మళ్ళీ ఇంకో విషయాన్ని ఇప్పుడు వీడియో ప్రకారంగా చెప్తున్నాను. నేను పర్టికులర్ గా బోనాలు చూడడానికి వెళ్తా అమ్మా అక్కడికి. నాకు చాలా ముచ్చట అనిపిస్తుంది. ఆ గోల్కొండకి వెళ్తా, ఆ బోనాలు వచ్చే ఆ పద్ధతే కానీ వాళ్ళు తీసుకొస్తున్న వివరణ చూస్తే ఇది కాదా మా సాంప్రదాయం అని ఎంత గౌరవం అనిపిస్తుందమ్మా. మన సంప్రదాయం ఇలాంటి కొన్ని అవగాహన లేని వల్ల మనలో మనం ఐక్యత కోల్పోతున్నామా లేదా? ఈరోజు అయినవోళ్ళు మల్లన్న దగ్గరికి వెళ్ళి చూడమ్మా, బండారుతో జరుపుకునే ఒకే ఒక పండగ. ఎవరైనా జరుపుకుంటారో బండారుతో పండుగ ఈ దేశం మొత్తంలో? అంత అమాయకంగా చేసుకుంటున్నాం పండగలు మనము. దాన్ని కొంతమంది చూసి నవ్వుకోకూడదు అంటున్నాను నేను. ఇలాంటి వాళ్ళు వచ్చి చేయడం వల్ల ఏమవుతుంది? ఈ అమ్మాయి నెగిటివ్ ఉన్నది లేదంటలేను, పాజిటివ్ ఉన్నది, కానీ దాన్ని జడ్జిమెంట్ చేసే పరిస్థితులు ఇంకా లేదా అమ్మాయి. ఆమె నన్ను ఒక క్వశ్చన్ అడిగింది. ఆడ మేము నాగస్వరం ఊదేది ఒకటి ఫోన్ లో ఆడియో పెట్టినప్పుడు మరి నీకు మైకం అట్లున్నప్పుడు ఆ మైకంలో పక్కన వాళ్ళు ఎవరేం మాట్లాడినా కూడా కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ బూర మీదనే ఉంటది. ఆమె నన్ను ఏం అడిగింది, మరి ఇడున్న పాములు ఏం రాలేదేంది, నాకే ఎందుకు మైకం వచ్చింది అని నన్ను క్వశ్చన్ అడిగింది. అమ్మాయి మైకం వచ్చిందా మీరు చూసారా? మైకం రాలేదు అసలు. ఆమె ఎట్లా అంటే ఇట్లా అలా పెట్టుకొని కూర్చుంది. అలా రాతల్లి నాదస్వరం ఊదంగానే అందులో నుంచి బయటికి రావడానికి ఇవన్నీ చేయడానికి రాదు. ఇచ్చాదారి నాగ అనేది భూలోకంలో లేదు. నాగులం విషయం వచ్చింది కాబట్టి ఒక విషయం కొంచెం డీప్ గా చెప్తాను. 5 నాగజాతులకు విలువ ఇక్కడ. 5 పాములకి. ఆ పాములు కూడా అమ్మ చాలా వివరంగా రాసున్నాయి మన దగ్గర. ఒక రాజు కశ్యప మహారాజు, ఈయన గారు ఏం చేశారంటే 2 భార్యలు ఉంటారు ఆయనకి. మొదటి భార్యకి 1000 మంది పిల్లలు, రెండో భార్యకి పిల్లలు ఉండని సమక్షంలో వాళ్ళిద్దరు కలిసి ఒక రోజు, 2 భార్యలు కదా, ఆయన గారు ఏం చేస్తారంటే సంధ్యా సమయంలో భార్యలని ఏకాంతంగా కూర్చున్నప్పుడు ఒక తెల్ల గుర్రం వెళ్తూ ఉంటుంది అక్కడ నుంచి. ఆ గుర్రాన్ని చూసి ఎంత బాగుంది ఈ గుర్రం అని మొదటి భార్య అన్నప్పుడు, ఆ రెండో భార్య అన్నప్పుడు మొదటి భార్య ఏమంటుంది తెలుసా, అది ఎంత ఎర్రగా ఉన్నా కూడా, ఎంత తెలుపుతో ఉన్నా కూడా తోక నల్లగానే ఉంది అంటది. అంటే ఈమె ఏమంటది, తోక నల్లగా ఏం లేదు, తోక కూడా తెల్లగానే ఉంది అంటది మొదటి భార్య. రేపు పొద్దున వెళ్ళి చూద్దాము, దాన్ని పరీక్షిస్తే అది నలుపా తెలుపా తెలుస్తుంది అని అన్నప్పుడు ఈ 1000 మంది పిల్లలు ఉంటారు కదమ్మా మొదటి భార్యకి. ఈ మొదటి భార్య ఏం చేస్తుంది, పిల్లల్ని ఆదేశిస్తుంది, బిడ్డలారా ఆ గుర్రము తోక నలుపే ఉండాలి, మనం గెలవాలి అంటే అక్కడ పంతం గెలవాలి అని చెప్పినప్పుడు 5 మంది పిల్లలు ఒప్పుకోరు. అది అధర్మమమ్మా, అక్కడ తెల్లగా ఉన్నదాన్ని నువ్వు నల్లగా ఉందని చేయమంటే ఎలా చేస్తాము అని అన్న ఆ వర్షనమ్మ 5 మంది ఒప్పుకోకుండా వెళ్ళిపోతారు కదా, వాళ్ళే ఆది దేవతలు. ఇప్పుడు ఇంకొక భార్య ఉంది కదా, ఆ భార్యకి పిల్లలు ఉండరు. ఆ రెండో భార్యకి పుట్టినవాడు ఎవరో తెలుసా అమ్మ? అందరికీ తెలుసు, గరుత్మంతుడు. గరుడ పురాణం. గరుత్మంతుడు ఆవిడకి పాము గర్భంలో నుంచి ఆయన పక్షి రూపంలో పుట్టిన వరంతో పుట్టినవాడు గరుత్మంతుడు. ఈ 1000 మందిలో 5 మంది వెళ్ళిపోతారు. ఏమని, మా అమ్మ మమ్మల్ని శపించింది, ఏరా మీరు నా కడుపులో పుట్టి ఆ గుర్రం తోకని నల్లగా చేయమంటే చేయలేరారా, మీరు ఈ రోజు నుంచి అష్ట కష్టాలు అనుభవిస్తారా, మీకు పుట్టగతులు ఉండవని అమ్మ పెట్టిన ఆ శాపం విముక్తి కావాలని చెప్పేసి 5 దారులకు వెళ్తారమ్మా. 5 దారులకు వెళ్ళిన వాడు మొదట ఆదిశేషుడు.
మీకు తెలిసిన ఆదిశేషు ఎక్కడ ఉంటాడు? చాలా మందికి తెలిసింది ఆదిశేషు నరసింహస్వామి తర్వాత ఆ పాలపాన్పు మీద ఉంటాడు పాల సముద్రంలో. విష్ణు మహానీయుడికి ఉంటాడు కదమ్మా, ఆయన గారు బ్రహ్మదేవుడిని వరం చేత పొంది ఇలా నిటారుగా తపస్సు చేస్తాడు పైకుండి. ఆయన ఇలా పెద్దగా పడగ తీసి తపస్సు చేస్తాడు. చేసినప్పుడు బ్రహ్మదేవుడు సంవత్సరం తపస్సు చేస్తే మెచ్చి ఏం కావాలి ఆదిశేష నీకు అని అడిగితే అప్పుడు ఆయన అనంతశేష అవుతాడు. అంటే 1000 పడగలు ఎప్పుతాడు. ఇప్పి మా అమ్మ ఈ విధంగా పెట్టింది, మాకు భారంగా అనిపిస్తుంది, ఈ బరువు బాధ్యతలను మేము స్వీకరించే వరాన్ని మీరు ఇవ్వండి అని అంటే తండ్రి ఏమంటాడంటే భూమండలాన్ని మాత్రమే నువ్వు మోస్తే నీ పాప ప్రాయశ్చిత్తం అవుతుంది, నీకు అక్కడ పూజలు అందుతాయి అని అంటాడు. అలా అన్నప్పుడు అమ్మ ఈ భూమి మొత్తం మోస్తున్నవాడు ఆదిశేషు. ఇది రాసింది కదా. ఆయన ఎక్కడున్నాడు తెలుసా అమ్మ? పాతాళ లోకంలో ఉన్నాడు. ఆయన ఏ లోకంలో లేడు, పాతాళ లోకంలో. మొత్తం 7 లోకాల కింద ఉన్నాడు ఆయన. తర్వాత ఇప్పుడు ఎక్కువ శాతంగా ఇది చాలా మందికి తెలవాల్సిన అవసరము, వాసుకి ఉంది కదా తల్లి. వాసుకి అని అంటే సముద్ర గర్భంలో నుంచి. వాసుకి మళ్ళీ ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు. బాగా గుర్తుపెట్టుకోండి, 5 అన్నదమ్ములే, ఇక్కడ ఆడవాళ్ళు ఎవరు లేరు. ఈ వాసుకి సముద్ర చీలిక చేసేటప్పుడు అందులో నుంచి ఆ సర్పం నుంచి విషం వచ్చినాక తండ్రి పరమాత్ముడు వచ్చేసి తీసుకుంటాడు. తీసుకొని వాసుకిని అడుగుతాడు, ఇంత విషయాన్ని చిమ్మావు కదా, దీన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి, దీన్ని ఏ విధంగా చెయ్యాలి, ఎలా పోవాలి అని అన్నప్పుడు ఆ విషాన్ని నేను కిందికి మింగితే నా ప్రాణం పోతుంది అని చెప్పినప్పుడు అమ్మ ఇలా పట్టుకుంటాడు తండ్రి దగ్గరగా గొంతుని. పట్టుకున్నప్పుడు ఈ విషాన్ని ఆపాలి కదా అంటే వీళ్ళు పాపంలో ఉంటారు కదా ఆల్రెడీ. అప్పుడు వచ్చినవాడమ్మ మన దగ్గరికి 2 పాములు కర్కటేశ్వరుడు వచ్చి, తండ్రి నీ గొంతుని నేను పట్టుకుంటా, నీ గొంతును పట్టుకుంటే నేను విషం కిందికి పోనేను, నాకు ఒక వరం ఇస్తావా అని అడుగుతాడు. మా అమ్మ పెట్టిన శాపం నుంచి నేను విముక్తురాలు కావాలి, మీరు చేయగలరా అని అంటే సరే తక్షణమే రా అన్నప్పుడు చుట్టుకుంటాడు. తండ్రి మెడలో ఉన్నది వాసుకి కాదు, కర్కటేశ్వరుడు. ఇప్పటికీ ఉజ్జయిన్లో కర్కటేశ్వర ఆలయంలో తండ్రి రూపాన పూజలు అందుకుంటున్నవాడు ఈయన. ఆదిశేషు వచ్చేసి కర్ణాటక ప్రాంతంలో పూజలు అందుకుంటున్నాడు.